2023 వరకు అంటే 5 సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు ఏదో ఆ పెద్దలకు పంపిస్తాను. వాళ్ళు పంపించినటువంటిది 41,07,892 వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు. 41,78,892 మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి 40 బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, అందరిని అడిగాం. మా రైతులు 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి, మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం. ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి. ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ, అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ, గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళి ఈ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా? ఒకవేళ ఎవళ్ళన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు, మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా మేము సేకరిస్తున్నాం. అవి కూడా తీసి కాబట్టి మేము ఆ రోజునే చెప్పాం, ఈ 41 లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం. చూస్తే 31,000 కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 31,000 కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు మేము చేస్తాను, తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం. అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు 15 రోజునే 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము. మీకు కూడా ఈ బ్యాంక్ లిస్టులు పంపిస్తాను, ఆ పెద్దలకు పంపించండి.